హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చదువుకుంటున్నారా? సో, ఈరోజు డే డే 10 ఎగ్జామ్ రాయాలి. అండ్ డే 11కి ఏ సిలబస్ ఉంది, ఏంటి అనేది చూడాలనమాట. సో, నిన్న డే 10 ఎగ్జామ్ చదివేశాను కదా! సో, ఇప్పుడైతే ఎగ్జామ్ రాయాలి. సో, ఎగ్జామ్ అయితే స్టార్ట్ చేస్తాను. సో, రూమ్‌కి 9:30 అట్లా వచ్చేసాను. సో, ఇప్పుడైతే 10 అలా అవుతుంది. సో, ఇప్పుడు స్టార్ట్ చేయాలన్నమాట. 2, 3 డేస్ నుంచి బాగా ఫుల్‌గా వర్షాలు పడుతున్నాయి గదా! మా రూమ్‌లో కొత్త అమ్మాయి వచ్చిందని చెప్పాను గదా! కానిస్టేబుల్ అమ్మాయి. పాపము ఫీల్ అవుతుంది. ఎళ్ళట్లేదన్నమాట 2 డేస్ నుంచి. వర్షం వస్తుందా? వర్షం ఆగిపోవాలి అని తెగ టెన్షన్ పడుతుంది. గ్రౌండ్‌కి ఎళ్ళట్లేదు అని ఫీల్ అవుతుంది. తనకి థర్డ్ వచ్చింది డేట్. అంతే గదా! థర్డే గదా! థర్డ్ అనమాట తన ఈవెంట్స్ డేట్. సో, పాపము నిన్న వెళ్ళలేదు. ఈరోజు మార్నింగ్ గూడా ఎళ్ళలేదు గదా! ఈరోజు మార్నింగ్ గూడా ఎళ్ళలేదంట. సో, పాపం బానే ఇబ్బంది పెడుతుంది కానిస్టేబుల్ వాళ్ళని బాగా. సో, అదనమాట. సో, ఇప్పుడైతే మనం సక్సెస్ సిరీస్ ఎగ్జామ్స్ రాస్తున్నాం కదా! సో, ఈరోజైతే డే 10 ఎగ్జామ్ అనమాట. సో, డే 10 ఎగ్జామ్ రాసిన తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది నేను మీకు షేర్ చేస్తాను. సో, ఆ తర్వాత డే 11 ఈరోజు సిలబస్ ఏంటి అనేది చూద్దాం. అండి ఎగ్జామ్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయింది. సో, ఈరోజు వచ్చేసి 40 మార్క్స్ వచ్చినాయి. సో, డే 8 వచ్చి 43 మార్క్స్ వచ్చినాయి. డే 9లో 38 మార్క్స్ వచ్చినాయి. డే 10లో ఇప్పుడు రాసిన ఎగ్జామ్‌లో 40 మార్క్స్ అయితే వచ్చాయి. సో, అంటే చాలా సింపుల్ టాపికే. కొన్ని క్వెషన్స్ సరిగ్గా చదవడం పోవడం వల్ల పోయినాయి. ఒక 3 క్వెషన్స్ అట్లా. అండ్ కరెంట్ అఫైర్స్‌లో 2 క్వెషన్స్ అడిగారు. ప్రెజెంట్ ఒడిశా గవర్నర్ ఎవరు అని. ఖమ్మంపాటి హరిబాబు అంట. నెక్స్ట్ ఇంకో క్వెషన్ వచ్చేసి అగ్నిపర్వతం అని ఏదో అగ్నిపర్వతం ఎక్కడ ఉందా అని అంటాడు. ఏం అగ్నిపర్వతం ఓయోగిటినో ఏదో అగ్నిపర్వతం అడిగారు ఎక్కడ ఉంది అని అమెరికాలో. సో, ఆ 2 అసలు పోయినాయి. మిగతా కొన్ని క్వశ్చన్స్ సరే అదనమాట. ఇవాళైతే 40 మార్క్స్ వచ్చినాయి. అండ్ ఈ రోజు సిలబస్ వచ్చేసి ఆధునిక యుగంలో విద్యా విధానం, ఉడ్స్ డిస్పాచ్ గురించి, హార్టాక్ కమిషన్, అలాగే హంటర్ కమిషన్, హార్టాక్ కమిషన్, సార్జెంట్ కమిషన్, అది పిఐఈలో. తర్వాత వచ్చేసి తెలుగు మెథడాలజీలో భాష, సమాజం, సాహిత్య ప్రక్రియలు టాపిక్ అనమాట ఈరోజు తెలుగు మెథడాలజీలో. సో, తెలుగు మెథడాలజీ మెటీరియల్ ఉంది కదా, ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వల్ల మెటీరియల్ అనమాట ఇది. ఇందులో తెలుగు మెథడాలజీ ఊరు నాయన ఏంది ఇది ఎంత ఉందా? అబ్బా చాలా ఉంది తెలుగు మెథడాలజీ. ఈ రోజు సరిపోద్దా? తెలుగు మెథడాలజీ చాలా పెద్ద టాపిక్ ఇది. భాష, సమాజం, సాహిత్య ప్రక్రియ చాలా ఉంది చదవాల్సింది. అమ్మో చాలా ఉంది చదవాల్సింది. మళ్ళీ ఆఫ్టర్నూన్ కలుద్దాం. బాయ్. ప్రస్తుతానికైతే భాషా స్వభావాన్ని ఒక్క లైన్ లో గుర్తుంచుకున్నా అనమాట. ఎట్లా చెప్పనా, యాదృచ్ఛికంగా భావ ప్రసారం చేస్తే సామాజిక ఉపవ్యవస్థలతో కూడిన మానవులకు సంబంధించిన అనుకరణీయం, మౌఖికం, అర్థవంతం, సృజనాత్మకత, పరిణామశీలి సంకేత సముదాయం. అది భాషా స్వభావం. నెక్స్ట్ భాషా లక్షణాలు కూడా ఉన్నాయి. భాషా లక్షణాలు వచ్చేసి భాషా స్వభావాలు అయితే 11. భాషా లక్షణాలు ఎన్ని? అదేనా భాషా లక్షణాలు వచ్చి ఇవి కూడా 11. భాషా స్వభావాలు 11. భాషా లక్షణాలు కూడా 11. వివిధ నిర్మాణం, ఉత్పాదకత, సృజనాత్మకత, తర్వాత శబ్దార్థ సంకేత సంబంధం, వక్త శ్రోత విపరిణామం, ప్రత్యేకత, ప్రేరణా ధోరత, సాంస్కృతిక ఉచ్చారణ, తర్వాత ఉద్దేశపూర్వక ఉచ్చారణ, స్వచ్ఛందత, కాలాంతర ప్రాప్తి, దేశాంతర ప్రాప్తి. ఇవి భాష లక్షణాలు మొత్తం 11. అంతేనా? అంతే. శ్రోత, ప్రేరణ, దూరత, ఉద్దేశపూర్వక స్వచ్ఛందత, కాలాంతర ప్రాప్తి, దేశాంతర ప్రాప్తి, అంతవరకు భాషా లక్షణాలు. ఆ తర్వాత మానవుల భాష, జంతువుల భాష మధ్య తేడాలంట. తర్వాత పిల్లలు భాషాభ్యసనం, భాషా సముపార్జన గురించి. ఆ తర్వాత పిల్లలు భాషలు నేర్చుకునే క్రమం 1 నుంచి 48 నెలల వరకు ఎలా అనేది ఒకసారి చూద్దాం. పుట్టినప్పుడేమో రోదన, మొదటి నెలకి శబ్దం వచ్చినప్పుడు తల ఇట్లా తిప్పి
చూడడం ఫస్ట్ నెలకి. రెండవ నెలకి చిరునవ్వు నవ్వడం, చిరునవ్వు, రకరకాల ధ్వనులు చేస్తారంట. 5వ నెలకి గొంతు శబ్దాలతో ఆడుకుంటారంట. 6వ నెలకి స్పెషల్ సౌండ్స్ కి రియాక్ట్ అవుతారు. 8వ నెలకు వచ్చేసి ఏకాక్షర శబ్దాలు చేస్తారంట, మా అమ్మ, తత్త అట్లా. 10 నెలలకు వచ్చేసి తేలిక పదాలను అర్థం చేసుకుంటారంట. 12 నెలలకు వచ్చి 2-3 పదాలను పలుకుతారంట. నెక్స్ట్ 12 నుంచి 18 ఏకపద వాక్యాలు వినియోగించడం. 18 నుంచి 30 వచ్చేసి ఒక 80 అర్థవంతమైన పదాలు వాటితో వాక్యాలు నిర్మించడం చేస్తారంట. 30 to 36 వచ్చేసి 250 అర్థవంతమైన పదాలతో వాక్యాలు చేస్తారంట. 36 to 42 వచ్చేసి రంగుల పేర్లు, అట్లాగా రంగుల పేర్లు, సంబంధ సూచక పదాల గురించి భావన కలిగి ఉంటారంట. 42 to 48 వచ్చేసి ఎప్పుడు, ఎలా అలాంటి క్వశ్చన్స్ తో అలాంటి క్వశ్చన్ కి అవగాహన చేసుకొని ప్రతిస్పందిస్తారంట. అది పిల్లల భాషను మాట్లాడడం నేర్చుకునే క్రమం. నెక్స్ట్ బహుభాషిత్వం, భావనలు, వాటి లక్షణాలు. నెక్స్ట్ సివి పద్ధతి అంట, హల్లు అచ్చు పద్ధతి, సివి పద్ధతి. తర్వాత వాక్య నిర్మాణ పద్ధతులు. నెక్స్ట్ ఇంకేం ఉన్నాయి, నెక్స్ట్ రూపాంతరీకరణ, అక్షరాస్యత, పాఠాలు, రకాలు, వాక్య నిర్మాణం, తెలుగు వాక్యం, చాలా ఉంది. భారతీయ భాషలు, వర్గీకరణ, దాని తర్వాత భాష, లిపి, భాషా ప్రయోజనాలు. నెక్స్ట్ భాషా సమాజం, ద్వితీయ భాషగా తెలుగు. నెక్స్ట్ గ్రాంధిక భాష, వ్యవహారిక భాష, మాండలిక భాష, ప్రామాణిక భాష, తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావం. ఆయన చూస్తేనే భయం వేస్తుంది, ఈరోజు సిలబస్ అవుతుందో లేదో నాకు డౌటే. సరే అయితే మళ్ళీ మధ్యాహ్నం కూడా కనిపించను, గబగబ తినేసి చదివేయాలి. ఈరోజు సిలబస్ అయ్యిందో లేదో, కంప్లీట్ అవుతుందో లేదో అనేది ఈవినింగ్ చెప్తా. ఓకే, నేను ముందే చెప్పానా ఈ తెలుగు మెథడాలజీ కాదని, ఈ రోజు సిలబస్ కాదని. అదనమాట, సిలబస్ అయితే ఇంకా కాలేదు, తెలుగు మెథడాలజీయే కాలేదు నాకు. ఇంకా ఇంకొక పేజ్ ఉంది, ఈ ఒక్క పేజ్ చదివితే తెలుగు మెథడాలజీ సెకండ్ లెసన్ కంప్లీట్ అవుతుంది. మా తర్వాత పిచ్చిపెట్టిపోయింది ఈ తెలుగు మెథడాలజీ చదువుతుంది. 6 అయింది టైము, నేను ఇంటికి వెళ్ళే టైం అయింది, 6 అయింది. బయట ఫుల్ వర్షం పడుతుంది, చూపిస్తాను. వాళ్ళే వాన పడుతుంది, ఇట్లా పోవాలో ఏమో. ఇంకా 1/2 అవర్ ఉందిలే, ఈ 1/2 అవర్ లోపల తగ్గితే ఇంటికి జంపు కంపల్సరీ. అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళడం కంపల్సరీ అంటే ఏం చేద్దాం, పిల్లలు ఇద్దరు ఎదురు చూస్తుంటారు, మా అమ్మ రాలేదు ఇంకా అని. సో వాళ్ళ కోసం వెళ్ళాలన్నమాట. సో నా కోసం ఎదురు చూసి మా అమ్మ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంటారు. సో అందుకోసం వాళ్ళ కోసం వెళ్ళాలి. సో వర్షం తగ్గితే బయలుదేరుతాను, తగ్గుకుంటే చూద్దాం. సో అదండి ఇవాంటి వీడియో. ఇంకా అయితే మెథడాలజీ కొంచెం ఉంది బ్యాలెన్స్, సో ఇంటికి వెళ్ళే లోపల కంప్లీట్ చేసేస్తాను. ఇంకా పిఐఈ ఉంది, పిఐఈ వాన్లో దడుచుకుంటూ వచ్చింది కానిస్టేబుల్ పాప. సో అదనమాట, ఇంకా పిఐఈ బ్యాలెన్స్ ఉంది, అది చూడాలి. రేపు రూమ్కి వచ్చినాకన్నా చదవాలి. ఇంటి దగ్గర కుదిరితే చూస్తాను, లేదంటే రేపు రూమ్కి వచ్చి అది చదివినాక ఎగ్జామ్ రాస్తాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.